సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. రీసెంట్ టైంలో చూసిన బిఆర్ నాయుడు గారి ఆ వైరల్ వీడియో ఏదైతే ఉందో దానిపైన మాట్లాడుతూ ఆర్పి గారు ఎవరైతే కిరాక్ ఆర్పి గారు ఉన్నారో ఆయన చెప్పడం అయితే జరిగింది అదంతా మార్పింగ్ ఇది ఎంతవరకు నిజం సార్? నిజమే, అంతా ఫేక్ అని చెప్పి అంటున్నారు. తెలిసిన వాళ్ళు కూడా అది మార్పింగ్ వీడియోస్ అని చెప్పి మా దృష్టి కూడా వచ్చింది. మేము సినిమా వాళ్ళం, నేను జనరల్ సెక్రటరీ తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్. మా పరిధిలో మాకు కూడా నిశ్చితంగానే పరిశీలిస్తాం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇక్కడ జరుగుతున్న ఉద్దేశం ఏంటని. వాస్తవంగా అది మార్పింగ్ వీడియోనే. అంటే ఇది వైసీపీ పార్టీ కుట్ర అనుకోవచ్చా, లేదంటే దీంట్లో చీలికలు వస్తే వాళ్ళకి ఏదైనా అవకాశం దొరుకుతుందని అవకాశవాదులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు? అదేం లేదండి. వైసీపీ పార్టీ ఏం చేస్తుందంటే కూటమి ప్రభుత్వంలో అన్ని అరాచకాలు జరుగుతున్నాయని నిరూపించాలని ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం చేసేటటువంటి సమయాన్ని నేను వైసీపీ పార్టీకి ఒకటే చెప్తున్నా, ఈ ప్రయత్నం చేసి కుట్రలు చేసేటటువంటి సమయాన్ని ప్రజలకి జరుగుతున్న అభివృద్ధి మీద వీళ్ళకు దృష్టి పెట్టుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి ఏమంటారు కుచ్చిత పనులు, ఇలాంటి నీచమైన పనులకి మీడియాను వాడుకునే కంటే కూడా వాళ్ళకున్న సోషల్ మీడియాని ప్రజలకు ఉపయోగపెట్టాలి. ఇప్పుడు జరుగుతున్న పనులు ఎలా చేస్తుంది, కూటమి ప్రభుత్వం ఏ రకమైన అభివృద్ధి చేస్తుంది, అన్ని పథకాలు సక్రమంగా ప్రజలకు అందుతున్నాయా లేదా, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయకుండా ఈ దరిద్రమైనటువంటి సీన్లన్నీ చూపించి మనకి బిఆర్ నాయుడు ఏదో చేశాడంట, 78 సంవత్సరాలకు వయసుడు ఏదో చేశాడంటే అది మనం చూడాలంట. సిగ్గుండాలా బతికే బతికి దాన్నే అప్పుడే 15 రోజుల నుంచి అలా పాముతా మన మీద రుద్దుతూ ఉన్నారు. అరే బాబు, అక్కడ ప్రజలకి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా, అవి ఇబ్బందులు పడుతున్నాయా, ఆ పనులు జరుగుతున్నాయా లేదా, ఎక్కడైతే అభివృద్ధి జరగట్లేదో దాని మీద ఫోకస్ చేస్తుంటే ఈ మీడియా అంతా ఖర్చు పెట్టే డబ్బులంతా, ఈ వైసీపీ సోషల్ మీడియా ఖర్చు పెట్టే డబ్బులంతా కూడా ప్రజల బాగు కోసం, ప్రజలకు ఉపయోగపడి, ప్రజల కోసం ప్రశ్నించి, ప్రజల కోసం పోరాటం చేయాలి తప్ప ఇలాంటి చండాలమైన వీడియోలు మనకు చూపించి ఇంక ఏ పని లేనట్టు. అది ఒకటే పని, బిఆర్ నాయుడు రొమాన్స్ చూస్తున్నట్టు. బిఆర్ నాయుడు ఈ వయసులో ఏం చేస్తాడు, కొంచెం వయసు 30 సంవత్సరాల ముందు వెళ్ళుంటే ఏమైనా ఆ రొమాన్స్ బాగా చూసేవారు మేడం. అలాంటివి వదిలేసి ఈ మార్పింగ్లు అవి చేయడం మానేసి ఇప్పుడు ప్రభుత్వం తాలూకు పనితనం ఎలా ఉంది, ప్రభుత్వం కరెక్ట్గా ప్రజలకు ఉపయోగపడుతుందా, 6 గ్యారంటీలు ఇచ్చారు, అమలవుతున్నాయా లేదా, మీరు ఏం చేస్తున్నారు, ఇలాంటివి మాట్లాడాలా, అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయాలా, ప్రశ్నించాలా. ఈ చండాలాన్ని ఈ దరిద్రాన్ని అంతా మనకు చూపిస్తున్నారు వీళ్ళు. ఎవడో ఏదో దేనో పట్టుకున్నాడంటే వెనక నుంచి ముందు నుంచి, ఈ దరిద్రం మనకు వద్దు. అంటే ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి ఇలాంటి దుశ్చర్చలకు పాల్పడడం కరెక్ట్ కాదని చెప్పి ఎవరైతే ఎక్స్ చైర్మన్ ఉన్నారో కరుణాకర్ రెడ్డి గారు వైసీపీ పార్టీ, ఆయన ఏమని చెప్తున్నారంటే పార్టీ నుండి ఇదేదైతే పోస్ట్ నుండి రిజైన్ చేయాలి, పోస్ట్ కు రాజీనామా చేయాలి, వెంటనే దిగిపోవాలని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు. పేరునేని నాని గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వీళ్ళందరూ కూడా అంటున్నారు రిజైన్ చేయాలని చెప్పి. అంటే ఒక గౌరవప్రదమైన ఏదో ఒక వీడియో రిజైన్ చేసి వాళ్ళు చేసేస్తారంటే వాళ్ళు ఇచ్చిన పదవి కాదు కదా, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పదవి. వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందంటే వాళ్ళు ఊరుకోరు, తీసేస్తారు. కాబట్టి అక్కడ ఏం జరిగింది, ఎలా కుట్ర పన్నారు, కుట్రదారులు ఎవరు, అన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి గట్టిగానే ఉంటుంది. అంటే రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ఎవరైతే మొన్న రీసెంట్ టైంలో గూడూరు ఎమ్మెల్యే ఒక అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడడానికి ఆమె ప్రూఫ్ తోటి సహా వచ్చి మీడియాపై ప్రజెంట్ చేసింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే బిఆర్ నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు అందరూ ఇంతే, అవినీతి అరాచకాలు, ఆడవారిపై అఘాయిత్యాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? జగన్మోహన్ రెడ్డికి వేరే పని లేదండి. అక్కడ ప్యాలెస్ లో పడుకుంటున్నాడు, అరే మీరు ఏదో డెలిగేషన్ తీసుకురంటారా, ఈ గల్లం చేసి ప్రజల మీద ఉద్దేద్దాం, ఈ సన్నాసి గోలంతా వద్దంటున్నాను నేను. అదే మీరు అభివృద్ధిపైన జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన, సంక్షేమ కార్యక్రమాలపైన, ఈ జరుగుతున్నటువంటి వీటిపైన మాట్లాడి వాటిపై పోరాటం చేయాలి. కానీ బిఆర్ నాయుడు ఏదో చేశాడు, ఎమ్మెల్యే ఏదో అమ్మాయి పట్టుకున్నాడు, ఏందా సోది నాకు అర్థం. అంటే కూటమి ప్రభుత్వంలో చీలికలు తీసుకురావడానికి జరిగే పని కాదు, వైసీపీ పార్టీ చేసే కుట్రే అంటారా ఇది? అది జరగదు. ఎందుకంటే తెలిసిపోతుంది వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినట్టు ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళేదో స్విచ్ పెట్టెత్తి వెళ్ళరు, ఇంకా బలంగా తగులుకుంటారండి. ఇప్పుడు వైసీపీ పార్టీ కర్తవ్యం కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడం, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళని చేస్తున్నటువంటి ఏదో చేసినా చేయకపోయినా వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారని చెప్పి ప్రచారం చేసుకోవడం, ఇవి తప్ప అసెంబ్లీకి వచ్చి అభివృద్ధి మీద ఒక్క మాట మాట్లాడే దమ్ము లేదు ఎవరికి కూడా. వెనకలుండి ఏడుస్తూ ఉన్నారు, ఏదో ఆ ప్రభుత్వం ఇచ్చేయలేదు, అది చేయలేదు. అసలు జరిగే పనులు ఎక్కడ జరుగుతాయి? అసెంబ్లీలో జరుగుతాయి. ఏ పని మొదలు పెట్టాలన్నా అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది.
అది తెలుసు కదా. అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ఆ పని పట్ల ఆ పని మీద మాట్లాడాలి కానీ ఏం గొడవ నాకు అర్థం కాదు. ఏదో రాజకీయం ఏంటో నాకు అర్థం కాదు. రీసెంట్ టైంలో కొడాలి నాన్నగారు కూడా అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వచ్చేది మన పార్టీ 2029లో వచ్చేది మన జగన్ అన్ననే అని చెప్పి నారా లోకేష్ గారికి వాళ్ళ మామయ్య గారి డైలాగ్, నేను ఎదురెళ్ళినా మీకే రిస్క్, వారు మీకు ఎదురొచ్చినా మీకే రిస్క్ అని చెప్పి ఆ డైలాగ్ తోటి మీ పేరు ఉంది రెడ్ బుక్ లో అని చెప్పి చెప్తా ఉన్నారు, మెన్షన్ చేసి ప్రతి ఒక్కరి పేరు ఉంది, ఎవరిని వదిలిపెట్టాం మా పార్టీ అధికారంలోకి వచ్చినాక అని చెప్పి కొడాలి నాన్నగారు కామెంట్స్ అయితే చెప్పారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఇది రాజకీయ ఎత్తుగడబ్బా. ఎందుకంటే ఇవాళ ఏవో మాట్లాడితే వీళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేశారనుకో, ఇదిగో ఇలా చేస్తున్నా అని చెప్పుకోవడానికి. ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేసేస్తారు, వచ్చే 3.5 సంవత్సరాలు ఉంది ఇంకా టైం, ఏదో చేసేస్తారని చెప్పి భయపడితే ఇప్పుడు చేసేచ్చు కదా వీళ్ళు. ఈ 3.5 సంవత్సరాలు అధికారం వీళ్ళ చేతిలో ఉంది కదా, ఇప్పుడు కోసిస్తే వీళ్ళు ఈ సన్నాసి గోలేంద్ర బాబు జనాలకు ఉపయోగపడండి. నాకు అర్థం కావట్లా. నేనేమంటానంటే మీరు వచ్చి పీకెత్తే అప్పుడు పీకుదురు కానీ ఇప్పుడు ప్రజల పక్షాన్ని మాట్లాడండి. లేదు కదా మీరు పీక్కోండి అంతే తప్ప ఇప్పుడు జరుగుతున్నది ప్రజలకి న్యాయం జరుగుతుందా లేదా, ఇచ్చిన హామీలు అమలు జరుగుతున్నాయి లేదా, అది సకాలంలో అందుతున్నాయి లేదా, ఇవి మాట్లాడాలి. కానీ ఇదేందో ఆడొచ్చిన తర్వాత ఈడు పీకుతారంటే ఈడు వచ్చిన తర్వాత ఆడి పీకుతారు. వాళ్ళు పీక్కుంటే బాగుంది, మధ్యలో మనల్ని ఏదో చేస్తున్నారు. వాడొస్తే ఏం పీకుతారో నాకు తెలియదు, ఈడుండి ఏం పీకుతాడో నాకు తెలియదు. నేను చెప్పేది ఏంటంటే ప్రజల పక్షాన ఉండండి. ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. పథకాలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గ్రౌండ్ లెవెల్లో సరిగ్గా సక్రమంగా అమలు జరగట్లేదట. దీని మీద మాట్లాడండి రా బాబు. అన్ని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి చాలా 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, 6 గ్యారంటీలు గ్రౌండ్ లెవెల్లో సరిగా అమలు అవ్వట్లేదని చెప్పి గగ్గోలు పెడుతున్నారు ప్రజలు. దీని మీద మాట్లాడాలా? ఈ అనవసరంగా ఆడెవడో దాన్ని పట్టుకున్నాడు, ఈడెవడో దీన్ని పట్టుకున్నాడు, వచ్చిన తర్వాత ఆ పీకితే ఏం పీకుతారా బాబు? మీరు పీకెత్తే తర్వాత ఆడు మళ్ళీ వస్తారు కదా, వాడి తర్వాత పీకుతాడు. మీ పీకుడు వద్దు. ఇప్పుడు జనాలకి ఏం చేస్తున్నారో అది చెప్పండి అని చెప్పి మేము అడుగుతున్నాం జనసేన పార్టీ తరఫున. ఈ సోదు వద్దు. మీరు ఏం పీకుతారో ఏం పీకగలరో, ఉన్నటువంటి జనాల్ని అన్యాయంగా దోపిడీ చేయకుండా, దోపిడీ జరగకుండా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక నేరస్తులుగా మారిపోయాడు. 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఎలా సంపాదించాలని. ఇలాంటి దుర్మార్గులు బయలుదేరిన తర్వాత ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. ప్రజలకి ఆమోదయోగమైన పనులు చేసిన వాడినే నమ్మాలి ఎవరైనా కానీ. ఇలాంటి సోది కబుర్లు చెప్తూ, సొల్లి కబుర్లు చెప్తూ, ఇలాంటి డ్రామాలు ఆడి ఏ రాజకీయ పార్టీని నమ్మకుండా ఉంటే బాగుంటుంది. ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటే తెలియపరుస్తున్నాం, మీరు ప్రజల పక్షాన్ని నిలబడి ఈ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు జరిగేలా పోరాటం చేయండి. ప్రజల మన్ననలను పొందండి. ప్రజాక్షేత్రంలోకి రండి, అసెంబ్లీకి రండి, ప్రశ్నించండి, పోరాటం చేయండి, ప్రజలకు ఉపయోగపడండి. అంతే తప్ప ఈ సోది ఏదో గోళ పెట్టకండి. అంటే వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారు కదా, ఆమె రీసెంట్ టైంలో తమిళనాడుకి వెళ్ళి ప్రచారం చేస్తుంది డిఎంకే స్టాలిన్ గారి తరఫున. అక్కడ ప్రచారం చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? ఆమె ఎక్కడికి వెళ్ళి ఈ రోజా గురించి, ఈ పేర్ని నాని గురించి, ఈ కొడాలి నాని గురించి, ఇలాంటి దరిద్రుల గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే రాష్ట్రంలో రాజకీయాన్ని కుసంస్కారంగా తయారు చేసి బూతుల రాజకీయంగా ఇష్టానుసారంగా మాట్లాడి యువతని సర్వనాశనం చేసిన ఎదవలు వీళ్ళు కొంతమందిలో, వీళ్ళు కూడా కొంతమంది. ఎందుకంటే మనకి సెలబ్రిటీలుగా ఉన్నవారిని కానీ, మనకు రాజకీయ నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కానీ మన యువతకు భరోసాగా నిలబడాలి తప్ప ఇలాంటి ఎదవగోలు చేసుకుంటూ బూతులు తెచ్చుకుంటూ తిరుగుతూ ఉంటే మనం అయోమయంలో పడి మనకి గందరగోళం ఉంటుంది తప్ప బాగుపడే అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి దరిద్రుల గురించి మనం ప్రస్తావించకూడదు. అసలు ఎలాంటి చోట ప్రస్తావించకూడదు. మనం అభివృద్ధి ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది, ఇప్పుడు చేస్తున్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీల గురించి మాట్లాడాలి. వీళ్ళకి ఏం పని లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం పని లేదు. ఎక్కడెక్కడ ఇల్లీగల్ పనులు, లేకపోతే చిన్న చిన్న ఈ చిచ్చోరు పనులన్నీ తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది అభివృద్ధిని మరుగుపడిపోయేలాగా. అభివృద్ధి జరుగుతుందో లేదో తెలియట్లా, ప్రజలకు ఉపయోగపడుతున్నారో లేదో తెలియట్లా, ఇచ్చిన పథకాలు అమలవుతున్నాయో లేదో ఏం మాట్లాడట్లా. వాడి మీద వీడి మీద ఆడి మేము వస్తే మీది పీకుతాం, లాస్ట్కి ప్రజలు మిమ్మల్ని పీకుతారు. మీరు గౌరవంగా ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తే మీ బతుకు బాగుంటుంది, మీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.